అవి చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ సీజ్ చేస్తున్నాము, అతను సీజ్ చేసి అతను అమ్మాయి ఇద్దరు మొబైల్స్ కూడా మనం వెరిఫై చేస్తాం. వాళ్ళ సిడిఆర్స్ కూడా వెరిఫై చేసుకొని వీళ్ళ ట్రాన్సాక్షన్ ఏముంది, ఇంకేమన్నా వీళ్ళ మధ్య ఏదన్నా మరి వీళ్ళు వీడియోస్ కానీ షేర్ చేసుకోవడం కానీ ఇంకేదైనా అకౌంట్స్ అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేనమ్మా ఇప్పుడు జరిగింది ఏంటంటే మనందరూ తెలుసుకోవాల్సింది, ముఖ్యంగా యూత్, ఈ డేటింగ్ అనేది మన కల్చర్ కాదు. ఈ డేటింగ్ అనేది మన కల్చర్ కాదు, ఇది బయట నుంచి వచ్చిన ఇంపోర్ట్ అయిన కల్చర్. ఈ డేటింగ్ కల్చర్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా మన పరిచయంలో వెరిఫై చేసుకోకుండా ఆ మనిషి అది బయట ఉన్న వ్యక్తి, అవతల వ్యక్తి ఎవరో పరిచయం చేసుకుండా ఓన్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని అతను చెప్పేయే నమ్మి మరి ఈ విధంగా పరిచయాలు పెంచుకొని ఈ కంటిన్యూ చేయడం అనేది ఎంత ప్రమాదకరమో ఈ ఇన్సిడెంట్ మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు చూడండి, ఈ ఇన్సిడెంట్లో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మరి ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారంటే మరి ఎంత ప్రమాదకరమో కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా యూత్ ఈ యాప్స్ గురించి మరి చాలామంది యూత్ని పక్కదావ పట్టించే విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ డేటింగ్ యాప్స్ వల్ల.